ఇంజురీస్‌లో ఎంవీఓపీస్‌లో కాంపెన్సేషన్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటామంటే బేస్డ్ అపాన్ ద ఓన్ సర్టిఫికేట్ అనమాట. మనకి ఏ దెబ్బలు తగిలినాయని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. కొంతమంది చెప్తారు, నాకు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు. తర్వాత నాకు అది తెలిసింది ఫ్రాక్చర్ అని చెప్పి. దానికి కాంపెన్సేషన్ నాకు రాలేదు అని చెప్తారు. మీరు చేసినటువంటి చిన్న తప్పిదమే ఇక్కడ మీకు చాలా లాస్ అనమాట. ఏంటంటే మీకు తర్వాత ఆ నొప్పి ఒక ఫ్రాక్చర్ అయ్యింది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అడిగే క్వెషన్ ఇది. ఒక ఫ్రాక్చర్ అయింది అంటే వెంటనే స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి పెయిన్‌ని భరించలేరు. ఎస్పెషల్లీ కాలైతే నడవలేం, చెయ్యి అయితే మూవ్ చేయలేం, బ్యాక్ స్పైన్ అయితే ఇంకా అవ్వదనమాట. నువ్వేం చేస్తున్నావు ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళకుండా అంటే ఒక సెకండ్ ఒపీనియన్ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఒక పాయింట్ అవుట్ రైజ్ అవుతుందనమాట. నువ్వు కేస్ పెట్టినప్పుడు నువ్వు ఓన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫైల్ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్‌కి ఎందుకు వెళ్ళలేకపోయినావు నువ్వు అని చెప్పి. అంటే అప్పుడు ఏమని చెప్తారు అంటే ఇతను సబ్సిక్వెంట్‌గా ఇంకెక్కడో పడ్డారు. కింద పడొచ్చు, ఎక్కడైనా పడొచ్చు. పడి దెబ్బ తగిలించుకొని అది ఆ ఇంజ్యూరీస్‌ని ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు ఒక పాయింట్ అనేది రైజ్ అవుతుంది. మీరు లాయర్‌ని అడగొచ్చు. నాకు ఇన్ని దెబ్బలు తగిలితే వీటికే వచ్చిందేంటి కాంపెన్సేషన్ అని చెప్పేసి అంటే, మీరిచ్చినటువంటి ఓల్డ్ సర్టిఫికేట్‌ని బేస్ చేసుకొని లాయర్ పోరాడగలుగుతారే కానీ, మీరు తర్వాత సబ్సిక్వెంట్‌గా నాకు ఈ దెబ్బ ఈ యాక్సిడెంట్‌లోనే తగిలిందని చెప్పి చెప్పారు అంటే మాత్రం అది అవ్వదనమాట. సో, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే మాత్రం ఎవరికీ కావద్దని కోరుకుంటాము. అయ్యింది అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్క్రాచ్‌ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. మీకు స్వెల్లింగ్ వచ్చింది, వెంటనే స్వెల్లింగ్ వచ్చింది, దెబ్బ తగిలింది అంటే డాక్టర్ ఏం రెస్పాండ్ అవ్వలేదంటే ఫస్ట్ డాక్టర్‌ని మార్చి పడేసేయండి. ఎందుకంటారంటే అలాంటి ఛాన్సెస్‌లో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. తర్వాత మీకు జరిగినటువంటి నష్టంకి మీరు బాధపడాల్సిన అవసరం వస్తుందనమాట. ఎందుకంటే అప్పుడు నేను చూసుకోలేదు, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పి. ఏది కూడా మనము తీసుకునేటువంటి వేసేటువంటి స్టెప్‌లోనే ఉంటుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి.